హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ సెషన్. సో ఈరోజు సెషన్లో చాలా ఇంపార్టెంట్ డిఫరెన్సెస్ ప్రాజెక్ట్ మేనేజర్ అండ్ ద స్క్రమ్ మాస్టర్. సో నేను కేటగిరీ వైజ్ కొన్ని డిఫరెన్సెస్ చెప్తాను. మీకు ఏది ఈజీగా ఉంటే కొన్ని పాయింట్స్ మాత్రం ఇంటర్వ్యూలో చెప్పండి, సరిపోతుంది. సో ఫస్ట్ డిఫరెన్స్ ఏంటి? డెఫినేషన్. సో ప్రాజెక్ట్ మేనేజర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ప్లానింగ్, ఎగ్జిక్యూషన్, మానిటరింగ్ అండ్ సక్సెస్ఫుల్లీ డెలివరీ a project within the agreed scope, schedule, budget, quality standards. They coordinate the resources and manage the risk, ensure the project ఆబ్జెక్టివ్స్ ఆర్ అచీవ్డ్. సో ప్రాజెక్ట్ మేనేజర్ ఏం చేస్తారు? ప్రాజెక్ట్ని ప్లాన్ చేసి నీట్గా స్కెడ్యూల్ చేసి రిసోర్సెస్ అంతటిని అలొకేట్ చేసి రిస్క్స్ ఏమీ లేకుండా చేసి మన ప్రాజెక్ట్ ఆబ్జెక్టివ్స్ అంతటిని కూడా డెలివరబుల్స్ని ఫైనల్గా డెలివరీ చేసేయడానికి ప్రాజెక్ట్ మేనేజర్ ప్రిపేర్ చేస్తాడు ప్రాజెక్ట్ ప్లాన్. సో విత్ ఇన్ ది బడ్జెట్లో ఉండేటట్టు, విత్ ఇన్ ది స్కోప్లో ఉండేటట్టు చేస్తాడు. ఇది వన్ ఆఫ్ ది రోల్ ఆఫ్ ది ప్రాజెక్ట్ మేనేజర్. So Scrum Master role ఏంటి? Scrum Master definition. A Scrum Master is a servant leader who facilitates the Scrum framework, removes the impediments, coaches the Scrum team on agile practices, and ensure the Scrum principles are followed to maximize the team effectiveness. సో ప్రతి ప్రాజెక్ట్కి స్క్రమ్ మాస్టరు, ప్రాజెక్ట్ మేనేజరు, టీమ్ అనే వాళ్ళు ఉంటారు. ఈ స్క్రమ్ మాస్టర్ ఏం చేస్తారంటే టీమ్ని గైడ్ చేస్తారు. వెదర్ అది ఎజైల్ ప్రాక్టీసెస్లో వెళ్తుందా, స్క్రమ్ ప్రాక్టీసెస్లో వెళ్తుందా, యాజ్ పర్ వాళ్ళ గైడెన్స్ పరంగా వెళ్తుందా లేదా చెక్ చేసి ఈ స్క్రమ్ మాస్టర్ వాళ్ళని నడిపిస్తాడు. సో హీస్ వన్ ఆఫ్ ది లీడర్. సో అంతా కూడా ఎఫెక్టివ్గా ప్రాజెక్ట్ జరుగుతుందా లేదో కూడా చెప్పేది స్క్రమ్ మాస్టర్. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ కేటగిరీ ఏంటి? ప్రైమరీ ఆబ్జెక్టివ్. ప్రాజెక్ట్ మేనేజర్ primary objective is to deliver the project successfully by balancing the scope, time, cost, quality and the resources and the stakeholder expectation. మనం అందరూ ఎక్స్పెక్టేషన్స్ అన్ని కూడా క్లయింట్కి రీచ్ అయ్యేటట్టే చేస్తాం. సో స్టేక్ హోల్డర్ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యేటట్టు ప్రాజెక్ట్ని బిల్డ్ చేసి ప్లాన్ చేసి టీమ్తో డెలివరీ చేసే డ్యూటీ ప్రాజెక్ట్ మేనేజర్. సో విత్ ఇన్ ది టైమ్, విత్ ఇన్ ది బడ్జెట్, విత్ 100% ఆఫ్ ది క్వాలిటీస్, 100% ఆఫ్ ది రిసోర్సెస్ని యూటిలైజ్ చేసే కేటగిరీస్ అన్నిటిని కూడా మెయింటైన్ చేసేదే ప్రాజెక్ట్ మేనేజర్. And Scrum Master objective is to help the Scrum team deliver value continuously by improving the collaboration, removing the obstacles, and ensuring the adherence to the Agile and the Scrum practices. సో ఏ ప్రాజెక్ట్ అయితే ఎజైల్ మెథడాలజీ ఫాలో అవుతుందో, సో అందులోనున్న స్క్రమ్ ప్రిన్సిపల్స్, ఎజైల్ వాల్యూస్ అన్నీ కూడా ఫాలో అవుతున్నాయా లేదా ఆ స్క్రమ్ టీమ్ని మానిటర్ చేస్తూ ఉంటుంది. స్క్రమ్ టీమ్ అంటే ఎవరు? డెవలపర్స్, టెస్టర్స్, ప్రొడక్ట్ ఓనర్, బిజినెస్ అనలిస్ట్ అండ్ ఆర్కిటెక్ట్స్. సో వీళ్ళందరూ కూడా స్క్రమ్ టీమ్ అని అంటారు. అండ్ స్క్రమ్ మాస్టర్ కూడా. And next one, methodology. Methodology typically works in predictive waterfall, hybrid or agile environments depending on the organization project management methodologies. So organization standards పరంగా మెథడాలజీ ఫాలో చేస్తాడు ప్రాజెక్ట్ మేనేజర్. అది ఎజైల్ అయినా అవ్వచ్చు, వాటర్ ఫాల్ అయినా అవ్వచ్చు, లేదంటే హైబ్రిడ్ మెథడ్ అయినా అవ్వచ్చు. బట్ స్క్రమ్ మాస్టర్ ఏం చేస్తాడు? వర్క్స్ ఎక్స్క్లూజివ్లీ విత్ ఇన్ ది ఎజైల్ స్క్రమ్ ఫ్రేమ్వర్క్ అండ్ ఫాలోస్ ద స్క్రమ్ ప్రిన్సిపల్స్, సెరమోనీస్ అండ్ ద ఆర్టిఫాక్ట్స్. స్క్రమ్ మాస్టర్ ఏం చేస్తాడంటే పర్టికులర్గా ఎజైల్ ఫ్రేమ్వర్క్ని ఫాలో అవుతారు. సో ఆ ఫ్రేమ్వర్క్ రిలేటెడ్ స్క్రమ్ ప్రిన్సిపల్స్ ఏంటుంటాయో అవి. అండ్ స్క్రమ్ సెరమోనీస్ అంటే ఏంటి? డైలీ స్క్రమ్, స్ప్రింట్ ప్లానింగ్, స్ప్రింట్ రివ్యూ, స్ప్రింట్ రెట్రోస్పెక్టివ్, ఈ సెరమోనీస్ అన్ని ఫాలో అయ్యేది స్క్రమ్ మాస్టర్. అండ్ ఆర్టిఫాక్ట్స్ అంటే దానికి రిలేటెడ్ డాక్యుమెంటేషన్స్ అన్నిటినీ కూడా స్క్రమ్ మాస్టర్ చెక్ చేస్తూ, మానిటర్ చేస్తూ, మేనేజ్ చేస్తూ ఉంటాడు. And the focus area. So project manager focus on overall the success of the project, including the planning, budgeting, scheduling, stakeholder communication, risk management and the project governance. సో ప్రాజెక్ట్ యాజ్ పర్ ఆర్గనైజేషన్ స్టాండర్డ్స్ ఫాలో అవుతుందో లేదో కూడా రెస్పాన్సిబిలిటీ ప్రాజెక్ట్ మేనేజర్. రిస్క్ మేనేజ్మెంట్ చెక్ చేస్తాడు, అండ్ రిస్క్స్ ఏమైనా ఉన్నాయో లేదా అప్కమింగ్ యాక్టివిటీస్లో చెక్ చేస్తాడు. స్టేక్ హోల్డర్తో ప్రాపర్ కమ్యూనికేషన్ అండ్ కొలాబరేషన్ మెయింటైన్ చేస్తాడు. ప్రాజెక్ట్ మెయిన్గా ప్లాన్ చేసి యాజ్ పర్ బడ్జెట్ అండ్ స్కెడ్యూల్ కూడా చేసే డ్యూటీ ప్రాజెక్ట్ మేనేజర్. ఈ వీటి కేటగిరీస్లోని ప్రాజెక్ట్ మేనేజర్ మెయిన్గా ఫోకస్ చేస్తాడు. స్క్రమ్ మాస్టర్ ఎక్కడ ఫోకస్ చేస్తాడు? Focus on the team effectiveness, scrum process improvement, sprint execution,
and continuous improvement and removing the impediments that affects the delivery. సో స్క్రమ్ మాస్టర్ డ్యూటీ ఏంటి? ఎప్పుడైతే స్ప్రింట్స్ కింద ప్రాజెక్ట్ స్ప్లిట్ చేస్తారో, స్ప్రింట్స్ అంటే నథింగ్ బట్ మనం డబ్ల్యూబీసీ చేస్తాం కదా, ఎంటైర్ ప్రాజెక్ట్ ని ఎన్ నెంబర్ ఆఫ్ మల్టిపుల్ స్మాలర్ టాస్క్ కింద చేస్తారు. సో ఈచ్ టాస్క్స్ నే స్ప్రింట్స్ అని అంటారు. సో ఈచ్ టాస్క్ అన్ని కలిపి స్ప్రింట్ 1 లో చేయాలి. ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్ స్ప్రింట్ 1 లో 10 చేయాలి, స్ప్రింట్ 2 లో ఇంకో 10 చేయాలి, ఇలాగ స్ప్లిట్ చేస్తూ ఉంటారు టాస్క్. సో ఈ స్ప్రింట్స్ అన్ని కూడా యాజ్ పర్ ఫాలో అవుతుందా లేదా, ఏది ఇంపెండిమెంట్స్ అంటే ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తున్నాయా లేవో కూడా మానిటర్ చేసి స్క్రమ్ ప్రాసెస్ స్ప్రింట్ ఎన్విరాన్మెంట్ అంతా కూడా మంచిగా జరిగేటట్టు చూసేది స్క్రమ్ మాస్టర్ డ్యూటీ. అండ్ ద నెక్స్ట్ వన్ ఏంటి? planning responsibility. So creates the detailed project plan and work breakdown structure, schedules, resources, plans, budgets and the project timelines. So project manager ఏం చేస్తాడు? ఎంటైర్ ప్రాజెక్ట్ ని ఎన్ నంబర్ ఆఫ్ మల్టిపుల్ సబ్ టాస్క్ కింద బ్రేక్ చేసి ప్రతి టాస్క్ కి కూడా స్కెడ్యూల్ ఇచ్చి, అంటే టైం లైన్ ఇచ్చి, వాటికి రిసోర్సెస్ ని యాడ్ చేసి అండ్ ఆల్సో వాటికి బడ్జెట్ ని కూడా ఎంత ఉంటుందో వాటి ఐడెంటిఫై చేసి ఎస్టిమేట్ చేస్తారు. ఇది మెయిన్ రెస్పాన్సిబిలిటీ ప్రాజెక్ట్ మేనేజర్ది. అదే స్క్రమ్ మాస్టర్కి ఏంటి? ఫెసిలిటేట్ ద స్ప్రింట్ ప్లానింగ్ సెషన్స్ బట్ డస్ నాట్ క్రియేట్ ఆర్ ఓన్ ద ప్రాజెక్ట్ ప్లాన్. ద స్క్రమ్ టీమ్ కలెక్టివ్లీ ప్లాన్స్ ద వర్క్ ఫర్ ది ఈచ్ స్ప్రింట్. సో నేను ఆల్రెడీ చెప్పాను, స్ప్రింట్ ప్లానింగ్ మీటింగ్ లోని స్క్రమ్ మాస్టర్ ది మెయిన్ రోల్. సో డెవలపర్స్, టెస్టర్స్ వాళ్ళ వాళ్ళ యాక్టివిటీస్ కి ఎంత టైం పడుతుందో, ఏ టాస్క్ ప్రయారిటీగా ముందు చేద్దామో, స్ప్రింట్ 1 కా స్ప్రింట్ 2 కా వీళ్ళందరూ డిస్కస్ చేస్తారు కదా, ఆ సెషన్స్ అన్నిటిని కూడా ఫెసిలిటేట్ చేస్తాడు స్క్రమ్ మాస్టర్. సో ఈచ్ స్ప్రింట్ కి ఏ టాస్క్స్ అన్ని జరుగుతున్నాయో లేవో మానిటర్ చేసి ఆ సెషన్స్ అన్ని కండక్ట్ చేసేదే స్క్రమ్ మాస్టర్. నెక్స్ట్ డెసిషన్ మేకింగ్ అథారిటీ. సో ఎవరికి ఉంటుంది? ప్రాజెక్ట్ మేనేజర్ హ్యాస్ టు మేక్ ద ప్రాజెక్ట్ రిలేటెడ్ డెసిషన్స్ అండ్ కన్సర్నింగ్ ద షెడ్యూల్, రిసోర్సెస్, రిస్క్ రెస్పాన్సెస్ అండ్ ద ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ అండ్ అఫెన్ ద కన్సల్టేషన్ విత్ ద స్టేక్ హోల్డర్. అంటే ప్రాజెక్ట్ రిలేటెడ్ డెసిషన్స్ ప్రాజెక్ట్ మేనేజర్ తీసుకుంటాడు. ఎంతవరకు? ఏదైనా రిసోర్సెస్ లో ప్రాబ్లం వచ్చినా, స్కెడ్యూల్లో రిస్క్ మాక్సిమం అన్ని చేసుకుంటాడు. ఇంకా వస్తే మాత్రం కన్సల్టేషన్ ఆఫ్ ది స్టేక్ హోల్డర్స్, అంటే స్టేక్ హోల్డర్ని కన్సల్టేట్ చేసి ఏమైనా ఇష్యూస్ ఉంటే దాన్ని మానిటర్ చేస్తారు. స్క్రమ్ మాస్టర్ ఏంటి? స్క్రమ్ మాస్టర్ డజంట్ మేక్ ద బిజినెస్ ఆర్ ద ప్రొడక్ట్ డెసిషన్స్, ఇన్స్టెడ్ ఫెసిలిటేట్ ద డిస్కషన్స్ ఆన్ ది స్క్రమ్ టీమ్ అండ్ ద ప్రొడక్ట్ ఓనర్ కెన్ మేక్ ఇన్ఫార్మ్డ్ డెసిషన్స్. అంటే స్క్రమ్ మాస్టర్ జస్ట్ మీటింగ్స్ ని వాటన్నిటిని ఫెసిలిటేట్ చేస్తాడు, వాడు డెసిషన్ మేకర్ కాదు. ప్రొడక్ట్ ఓనర్ డెసిషన్ మేకర్ అవుతాడు. స్క్రమ్ టీమ్ అంటే డెవలపర్స్, టెస్టర్స్, బిజినెస్ అనలిస్ట్, ఆర్కిటెక్ట్స్, క్యూఏ టీమ్స్ వీళ్ళందరూ ఉంటారు కదా, వీళ్ళు ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా వాళ్ళు చెప్పగలుగుతారు ఈ టాస్క్ అవుతుందా లేదా, ఇంకా ఎంత టైం పడుతుంది అనేది. సో జస్ట్ ఆ మీటింగ్స్ అన్ని కూడా డ్రైవ్ చేసేవాడే స్క్రమ్ మాస్టర్. అండ్ ద నెక్స్ట్ వన్ ఏంటి కేటగిరీ? స్కోప్ మేనేజ్మెంట్. సో మేనేజ్ ద ఓవరాల్ ప్రాజెక్ట్ స్కోప్, ఎన్షూర్ ద చేంజెస్ ఆర్ properly assessed and approved and controlled through change management process. సో ఏదైనా చేంజ్ వచ్చిన స్కోప్ లోని అంతా కూడా చేంజ్ రైజ్ చేయడం, అప్రూవల్ చేయడం, దాన్ని కన్ఫర్మ్ చేయడం, ఆ చేంజ్ ని వర్క్ లో బిల్డ్ చేయడం జరిగిందా లేదా అంతా కూడా చెక్ చేస్తుంది ప్రాజెక్ట్ మేనేజర్. స్క్రమ్ మాస్టర్ ఏం చేస్తాడు? ఎన్షూర్ ద స్క్రమ్ టీమ్ ఫోకస్ ఆన్ ది స్ప్రింట్ గోల్. Product scope is managed by the product owner, not the scrum master. సో స్క్రమ్ వర్క్, స్ప్రింట్ వర్క్ కరెక్ట్ గా జరుగుతుందా లేదా చెక్ చేసేది స్క్రమ్ మాస్టర్ అయితే, సో డెసిషన్ మేకర్ మాత్రం ప్రొడక్ట్ ఓనరే. ప్రొడక్ట్ స్కోప్ ఈస్ మేనేజ్డ్ బై ది ప్రొడక్ట్ ఓనర్, అంటే రిలేటెడ్ టు ది ప్రొడక్ట్ అదంతా కూడా డెసిషన్ ప్రొడక్ట్ ఓనరే చేస్తాడు కానీ స్క్రమ్ మాస్టర్ కాదు అని దాని మీనింగ్. నెక్స్ట్ స్టేక్ హోల్డర్ మేనేజ్మెంట్. Act as a primary point of the contact for all the sponsors and the customers and the senior management, vendors and the external stakeholder, providing the project updates and managing the expectations. So project manager ఏంటంటే ఈజ్ అ మీడియేటర్ ఫర్ ద ఇంటర్నల్ అండ్ ద ఎక్స్టర్నల్ స్టేక్ హోల్డర్స్. సో ఇంటర్నల్ గా ప్రాజెక్ట్ వర్క్ ఏం జరుగుతుందో అందరికీ కన్సర్న్స్ ఇచ్చి, కన్సల్టేషన్స్ ఇచ్చి, ఐడియాస్ అన్ని ఇచ్చి ప్రాజెక్ట్ ని నీట్ గా డ్రైవ్ చేస్తారు. ప్లస్ ఆల్సో హీస్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఫర్ ఆల్ ద ఎక్స్టర్నల్ స్టేక్ హోల్డర్స్ అండ్ ద వెండర్స్. సో అవుట్ సైడ్ ఆర్గనైజేషన్ నుండి వర్క్ చేసిన క్లయింట్స్ తోని వాళ్ళందరికీ కూడా ఈడే పాయింట్ ఆఫ్ ది కాంటాక్ట్ ప్రాజెక్ట్ మేనేజర్. సో నెక్స్ట్ స్క్రమ్ మాస్టర్ ఏంటి? ప్రైమరీలీ సపోర్ట్స్ ద స్క్రమ్ టీమ్ అండ్ ద ప్రోడక్ట్ ఓనర్ వైల్ హెల్పింగ్ ద స్టేక్ హోల్డర్ అండర్స్టాండ్ ద స్క్రమ్ అండ్ ద ఇంటరాక్టివ్లీ ఎఫెక్టివ్లీ విత్ ఇన్ ది టీమ్. సో ప్రాజెక్ట్ లో జరుగుతున్న టీమ్ మెంబర్స్ అందరినీ కూడా ఇంటరాక్టివ్ గా వర్క్ చేస్తూ, వాళ్ళతో మెయింటైన్ చేస్తూ అండ్ ప్రొడక్ట్ ఓనర్ తో కూడా కమ్యూనికేషన్ చేస్తూ అండ్ స్టేక్ హోల్డర్స్ కి కూడా స్క్రమ్ మాస్టర్ అనేది అప్డేట్ ఇస్తాడు రిలేటెడ్ టు ది స్ప్రింట్స్.
And the next important point in the risk management. So identifies, assess and mitigates the monitors and escalate the project risk throughout the project management life cycle. సో ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన దగ్గర నుండి ప్రాజెక్ట్ ఎండ్ అయ్యే వరకు ఏవైతే యాక్టివ్ రిస్క్స్ ఉంటాయో కొన్ని ప్రీ ఐడెంటిఫైడ్ రిస్క్స్ ఉంటాయి, ముందుగానే ఐడెంటిఫై, వాటన్నిటిని కూడా మానిటర్ చేసి యాక్షన్ ప్లాన్స్ అన్ని ప్రిపేర్ చేసేసి సో అవన్నీ క్లోజ్ చేసే వరకు ప్రాజెక్ట్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ప్రాజెక్ట్ మేనేజర్కి మెయిన్ రోల్ ఉంటుంది. అదే స్క్రమ్ మాస్టర్ ఏంటి రిస్క్ మేనేజ్మెంట్లోని హెల్ప్ అండ్ ఐడెంటిఫై ద ఇంపెండిమెంట్స్ అఫెక్టింగ్ ద స్క్రమ్ టీమ్, ఫెసిలిటేట్ ద రిజల్యూషన్ బట్ నాట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఓవరాల్ ప్రాజెక్ట్ రిస్క్ మేనేజ్మెంట్. అంటే మన ప్రాజెక్ట్లో జరుగుతున్న రిస్క్కి స్క్రమ్ మాస్టర్ రెస్పాన్సిబుల్ కాదు, కానీ ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ వస్తున్నాయో స్క్రమ్ టీమ్తో ఐడెంటిఫై చేసి నోటీస్ చేయగల క్యాపబిలిటీ స్క్రమ్ మాస్టర్కి ఉంటుంది. అండ్ ద నెక్స్ట్ వన్ ఏంటి టీమ్ మేనేజ్మెంట్. Coordinates the project resources, assigns the work depending on the organization, monitoring and the performance, and ensures the deliverables are completed on schedule. అంటే ప్రాజెక్ట్ మేనేజర్కి మెయిన్ రోల్ స్కెడ్యూల్స్ అండి, యాజ్ పర్ స్కెడ్యూల్ ప్రాజెక్ట్ టీమ్ వర్క్ చేస్తున్నారో లేదో సో చేసి ఎవరికైనా పెర్ఫార్మెన్స్ ఇష్యూ ఉన్నా, ఎవరైనా వర్క్ కంప్లీట్ చేస్తున్నారా లేదా అన్ని మానిటర్ చేస్తాడు ప్రాజెక్ట్ మేనేజర్. కానీ స్క్రమ్ మాస్టర్ ఏం చేస్తాడు, కోచెస్ అండ్ ఫెసిలిటేట్ ద సెల్ఫ్ మేనేజింగ్ ద స్క్రమ్ టీమ్ రేదర్ దాన్ డైరెక్టింగ్ ఆర్ అసైనింగ్ ద వర్క్ టీమ్ మెంబర్స్ డిసైడ్ హౌ టు అకంప్లిష్ ద స్ప్రింట్ వర్క్. అంటే స్క్రమ్ టీమ్ ఎలా వర్క్ చేయాలో వాడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు తప్ప కంప్లీట్గా వాళ్ళందరితో కూర్చోబెట్టి వర్క్ చేసి వాడి ఒక డెసిషన్ మేకర్ కాదు, జస్ట్ టీమ్ మెంబర్స్ డిసైడ్ అవుతారు ఈ స్ప్రింట్లో ఏమేమి కంప్లీట్ చేయాలి వర్క్ చేయాలి అనేది. సో స్క్రమ్ మాస్టర్ ఏం చేస్తారంటే ఆ మీటింగ్స్ అన్నిటిని కూడా ఫెసిలిటేట్ చేసి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా వాడు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. And the next one, meeting facilitated. So conducts the project kick-off meetings, state of meetings, steering committee meetings, risk reviews, stakeholder meetings, and the project closure meetings. సో ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన దగ్గర నుండి ఎండ్ అయ్యే వరకు, ఇనిషియేషన్ నుండి క్లోజర్ వరకు ఎన్ని మీటింగ్స్ ఉంటాయి అన్ని మీటింగ్స్ ప్రాజెక్ట్ మేనేజర్ కండక్ట్ చేస్తారు. కిక్ ఆఫ్ మీటింగ్ అంటే ఏంటి, సో ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఎలాంటి స్కోప్ ఉంటుంది, యాజ్ పర్ బడ్జెట్ ఎంత ప్లాన్ చేయాలి, ఏమైనా ప్రీ ఐడెంటిఫైడ్ రిస్క్ అన్ని మీటింగ్స్ ఉండేదాన్ని కిక్ ఆఫ్ మీటింగ్ అంటారు. సో ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యాక దాన్ని స్టేటస్ మీటింగ్ అంటారు. స్టీరింగ్ కమిటీ మీటింగ్ అంటే గవర్నెన్స్ కాల్స్ అంటారు. సో యాజ్ పర్ ఆర్గనైజేషన్ పాలసీ వెళ్తుందా లేదో చెప్పేదాన్ని. అండ్ రిస్క్ రివ్యూస్, ప్రతి ప్రాజెక్ట్కి కూడా రిస్క్ వస్తుంది, సో ఆ రిస్క్ లో ఏమైనా ఐడెంటిఫికేషన్ చేయడానికి కూడా రిస్క్ రివ్యూస్ చేస్తారు. అండ్ ద స్టేక్ హోల్డర్ మీటింగ్స్ అండ్ ఆల్సో ప్రాజెక్ట్ క్లోజర్ మీటింగ్స్. వన్స్ ప్రాజెక్ట్ అయిపోతే ఆ మీటింగ్స్ అన్ని కూడా చెప్పేదే ఫెసిలిటేటెడ్ మీటింగ్స్. బట్ స్క్రమ్ మాస్టర్ ఏం చేస్తాడు, ఫెసిలిటేట్ ద స్క్రమ్ సెరమోనీస్ ఇంక్లూడింగ్ ద స్ప్రింట్ ప్లానింగ్, డైలీ స్క్రమ్, స్ప్రింట్ రివ్యూ అండ్ ద స్ప్రింట్ రెట్రోస్పెక్టివ్. స్ప్రింట్ సెరమోనీస్ అన్నిటిని కూడా వాడు ఫెసిలిటేట్ చేస్తాడు, ఆ మీటింగ్స్ కండక్ట్ చేస్తాడు. స్ప్రింట్ ప్లానింగ్ మీటింగ్స్ అంటే సో డబ్ల్యూబీసీ, యాజ్ పర్ డబ్ల్యూబీసీలోని ప్రాజెక్ట్ స్టార్ట్ డేట్ నుండి ఎండ్ డేట్ వరకు ఎంతవరకు చేయాలో స్ప్రింట్ ప్లాన్ చేసేది, టీమ్ మెంబర్స్తో కనెక్ట్ అయ్యి చేసేది స్క్రమ్ మాస్టర్. అండ్ ఆల్సో డైలీ స్క్రమ్, డైలీ ఒక 15 minutes కాల్ తీసుకుంటాడు, టుడే ఏం చేయాలి, రేపు ఏం చేస్తాము, అండ్ ఎంతవరకు వర్క్ అప్కమింగ్ స్ప్రింట్స్లో ఉంది, ప్రతి డిస్కస్ చేసి డైలీ స్క్రమ్ కాల్స్ అంటారు. అండ్ స్ప్రింట్ రివ్యూ మీటింగ్ అంటే ఏంటి, ఎట్ ది ఎండ్ ఆఫ్ ది ఈచ్ స్ప్రింట్ రివ్యూ ఇస్తూ ఉంటాడు, ఎంతవరకు కంప్లీట్ అయింది, అంతా యాజ్ పర్ డెలివరబుల్స్ రీచ్ అయ్యామా లేదా చెప్పేది స్ప్రింట్ రివ్యూ. అండ్ ద ఫైనల్ వన్ ఈస్ ద స్ప్రింట్ రెట్రోస్పెక్టివ్. ఈచ్ స్ప్రింట్కి వాట్ వెంట్ వెల్, వాట్ వెంట్ రాంగ్, వాట్ నీడ్ టు బి ఇంప్రూవ్, ప్రతిదీ కూడా నోట్ చేసేదాన్ని స్ప్రింట్ రెట్రోస్పెక్ట్ ఉంది. సో స్క్రమ్ మాస్టర్ ఈ మీటింగ్స్ అన్ని కూడా ఫెసిలిటేట్ చేస్తారు. And then next one ఏంటి, సక్సెస్ మెజర్మెంట్. సో సక్సెస్ ఈస్ అ మెథడ్ బై డెవలపింగ్ ఆర్ డెలివరింగ్ ద ప్రాజెక్ట్ ఆన్ టైమ్, విత్ ఇన్ ది బడ్జెట్, విత్ ఇన్ ది స్కోప్ అండ్ మీటింగ్స్ అండ్ క్వాలిటీ అండ్ బిజినెస్ ఆబ్జెక్టివ్స్. సో యాజ్ పర్ స్కోప్ ప్రాజెక్ట్ వెళ్తుందో లేదా, విత్ ఇన్ ది బడ్జెట్, విత్ ఇన్ ది స్కోప్లో వెళ్తుందో లేదా, విత్ 100% క్వాలిటీ ఉందో లేదా చెక్ చేసేదే ప్రాజెక్ట్ మేనేజర్. అండ్ స్క్రమ్ మాస్టర్ ఏం చేస్తాడు, సక్సెస్ ఈజ్ మెజర్డ్ బై ది టీమ్ ఎబిలిటీ టు కన్సిస్టెంట్లీ డెలివరీ ద వాల్యుబుల్ and velocity, maintaining the quality and the continuous improve the scrum practices. So స్క్రమ్ మాస్టర్ ప్రాజెక్ట్ కి ఎస్ఎల్ అండ్ ద స్క్రమ్ ప్రాక్టీసెస్ ఫాలో అవుతుందో లేదా, స్క్రమ్ వాల్యూస్ అన్ని ఫాలో అవుతున్నారో లేదా టీమ్ చెక్ చేసుకుని ఆ స్క్రమ్ మాస్టర్ ఆ మీటింగ్స్ అన్ని కూడా డ్రైవ్ చేస్తారు. అండ్ డెలివరబుల్స్ ఏంటి, రెస్పాన్సిబుల్ ఫర్ డెలివరింగ్ ద కంప్లీట్ ప్రాజెక్ట్, ఎన్షూరింగ్ ద మైల్ స్టోన్స్, డాక్యుమెంటేషన్, ప్రాజెక్ట్ గవర్నెన్స్ రిక్వైర్మెంట్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఎండెడ్ అండ్ అచీవ్డ్. సో ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన దగ్గర నుండి ఎండ్ అయ్యే వరకు
ప్రతి టాస్క్‌కి కూడా మైల్‌స్టోన్స్ అన్నీ కంప్లీట్ అయ్యావో లేదో, వాటి యొక్క డాక్యుమెంటేషన్ మెయింటైన్ చేసి అండ్ ప్రాజెక్ట్ గవర్నెన్స్. సో, ప్రతి ఆర్గనైజేషన్ స్టాండర్డ్స్ పరంగా ప్రాజెక్ట్స్ వెళ్తున్నాయో లేవో చెక్ చేసుకొని, ఈ మీటింగ్స్ అన్నీ డ్రైవ్ చేసేది ప్రాజెక్ట్ మేనేజర్. స్క్రమ్ మాస్టర్ ఏం చేస్తాడు? Responsible for ensuring the Scrum is effectively implemented so the team can consistently deliver the work product increments from each sprint. సో ఈచ్ స్ప్రింట్స్ కి ఎన్ నెంబర్ ఆఫ్ టాస్క్ అనేది ఫస్ట్ డిసైడ్ అవుతాడో ఆ టాస్క్ అన్ని యాజ్ పర్ స్ప్రింట్ పరంగా వెళ్తుందో లేదో చెక్ చేసేదే స్క్రమ్ మాస్టర్. అండ్ ఫైనల్లీ టిపికల్ సర్టిఫికేషన్. సో ప్రాజెక్ట్ మేనేజర్ అవ్వడానికి మాక్సిమం సర్టిఫికేషన్స్ ఏం చేస్తారంటే పిఎంపి, ప్రిన్స్2 అండ్ పిఎంఐ, ఏసిపి అండ్ సిమిలర్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ సర్టిఫికేషన్స్ ప్రాజెక్ట్ మేనేజర్ చేస్తాడు. స్క్రమ్ మాస్టర్ ఏం చేస్తాడు? హీస్ అ సర్టిఫైడ్ స్క్రమ్ మాస్టర్ CSM1 అని చేస్తాడు అండ్ ఆల్సో ప్రొఫెషనల్ స్క్రమ్ మాస్టర్ PSM1 చేస్తాడు అండ్ ద సేఫ్ స్క్రమ్ మాస్టర్ SSM1 ఆర్ ఈక్వలెంట్ స్క్రమ్ సర్టిఫికేషన్స్ అనేది చేస్తారు. సో దీస్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ద ప్రాజెక్ట్ మేనేజర్ అండ్ ద స్క్రమ్ మాస్టర్. సో ఈ వీడియోలో ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.